ఆయన కృతాం బ్రహ్మసూత్రవృత్తిం పూర్వాచార్యాః సంచిక్షిపుః తన్మతానుసారేణ సూత్రాక్షరాణి వ్యాఖ్యాస్యంతే. పూర్వాచార్యులు సూత్రాలకు అర్థాలు రాశారు, మేము వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించి సూత్రంలో ఉన్న అక్షరానికి భాష్యం రాస్తున్నాను అని వీరు భాష్యం రాస్తే, అంతవరకు మంచి భాష్యం రాలేదని బాధపడుతున్నటువంటి శారదాదేవి శోకం పోయి సంతోషం కలిగింది గనక శారదా శోక వినాశకాయ నమః అని ఒక నామం ఏర్పడింది. అంటే సాహిత్యపరంగా కొన్ని నామాలు, పాండిత్యపరంగా కొన్ని నామాలు, ఇదిగో లోకానికి మేలు చేసినట్లుగా కొన్ని నామాలు వారి అష్టోత్తర శతనామావళిలో చోటు చేసుకున్నాయి. ఇక మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటి నామం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ ఉంటాం. అది తర్వాత మనకి తిరుమలలో ఇప్పటికి కూడా గొల్ల మండపం అని ఒక మండపం ఉంటుంది. స్వామివారి ప్రధాన ఆలయం ఎదురుకుండా